రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణ స్థితిలో ఉందని, రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ కుదేలైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ వెలిగిందని కొనియాడారు. కాలేజ్కు వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తామన్నారని ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకం ప్రవేశపెడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోటోషాప్ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాహుల్ గాంధీ గారు రాశారు, ఈ బీహార్లో అంబేద్కర్ హాస్టల్లో ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం లేదని కూడా రాశారు. మరి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో మరి ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేదు, అలాగే లైబ్రరీ సదుపాయం కూడా లేదు. ఏ ప్రభుత్వ కళాశాల కానీ ఏ ప్రభుత్వ పాఠశాల కూడా లైబ్రరీలు లేవు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు కావాలని విద్యారంగాన్ని తన దగ్గరే ఉంచుకున్నారు. మొన్న 3 మంత్రులకు పోర్ట్ఫోలియో అలాట్ చేసినప్పుడు కూడా మేము విద్యారంగానికి ఒక సపరేట్ పోర్ట్ఫోలియో ఒక సపరేట్ మంత్రి గారికి ఇస్తారేమో అని అనుకున్నాం. కానీ విద్యారంగాన్ని తన దగ్గరే పెట్టుకొని విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు.